మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడే మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది. ఆయన కలిశారు. కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరందరూ కూడా విన్నారు. సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోనీ పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి. దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు, పోనీ పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి. హిందూ సాంప్రదాయాన్ని తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే. డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ సిట్ గురించి చేసాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే. దొంగ అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్, ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా మీకులాగా. అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా, ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన, ఇసుక పైన, భూముల పైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్లు ముఠా పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన. ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉందని. ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక 26-27 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 27 వైన్ షాప్లో ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి షాపు కూడా అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది. ఇందాకడ మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు పొద్దున్న 6ంటికి తెరిచేస్తున్నారు. మా వాసు చెప్తున్నాడు అసలు కడితే కదా 6ంటికి తెరవడానికని. అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా 6ంటికి తెరవడానికి. అంటే 24 అవర్స్ స్కీమ్ అనమాట ఇది. ఏటీఎం ఎనీ టైం మద్యం, ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం. అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఇలాగా. మళ్ళీ అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు మధ్యలో కమిషన్లు పెంచడం ఏంటంటే, ఇప్పుడు పాలసీ రూపొందించారు, రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి
కమిషన్లు పెంచడం ఏంటి అని అడుగుతున్నా. అంటే ఆ కమిషన్లు ఆ కమిషన్లు నేరుగా కరకట్ట కొంపకి వెళ్ళిపోవాలా? నేను అడుగుతా ఉన్నా. ఆ కమిషన్లు మీరు ఎందుకు పెంచారు? ఆ కమిషన్లు డైరెక్ట్గా కొంత మీరు బ్రాందీ షాపుల వాళ్ళు కొంత తీసుకోండి, 10%, 90% మటుకి డైరెక్ట్గా సూట్ కేసులు పంపించేయాలన్నా? నాకు అర్థం కాల. అసలు పాలసీ రూపొందించిన తర్వాత 2 సంవత్సరాలు పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మద్యం ధరలు ఎందుకు పెంచారని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కాదా స్కామ్ అంటే? ఇవాళ 2015లో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ, నాకు తెలిసి 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఏపీ ఎస్బీసీఎల్కి ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి. ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు. దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పుపట్టారు. అసలు మీరు ప్రివిలేజ్ ఫీని ఎందుకు మీరు మాఫీ చేశారని నేను అడుగుతా ఉన్నా. అసలు మాఫీ ఎందుకు చేశారు? దీన్ని ఏమంటారు తెలుసా అండి? 3,000 కోట్ల రూపాయలకి మీరు డిస్టిలరీలకి బెనిఫిట్ చేశారు. అంటే దీన్ని మీరు బెనిఫిట్ చేస్తే క్విట్ ప్రోకో అంటారు. మీకు ఎందుకు అమితమైన ప్రేమ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెక్కర్కి 3,000 కోట్ల రూపాయలు ఎందుకు లాస్ చేశారని అడుగుతున్నా. ఎందుకు ప్రివిలేజ్ ఫీని మాఫీ ఎందుకు చేశారు? దానికి కారణం చెప్పాలా? అంటే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరగలేదండి? దీన్ని అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన అప్పట్లో 2003లో సిఐడి వారు దీన్ని కేసు కట్టడం జరిగింది. కొల్లు రవీంద్రతో పాటు మిగతా వాళ్ళు, నాకు తెలిసి గవర్నమెంట్ పైన కూడా ఉంది. ఇందులో సెక్షన్స్ కూడా 166, 167, 409, 120B, రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13/1D, రెడ్ విత్ 13/2, ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్పుడు సిఐడి కేసు కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే మీరు ప్రివిలేజ్ ఫీ ఎందుకు తగ్గించారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు లెక్క పెట్టుకుంటే సుమారుగా 60,000 తగ్గకుండానే 60,000 బెల్ట్ షాపులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఇవాళ లెక్క కట్టుకుంటే సుమారుగా ఒక 12,000 నుంచి 13,000 పర్మిట్ రూమ్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే బెల్ట్ షాపుల దగ్గర కూడా రూమ్లే. అక్కడ బెల్ట్ షాపుల దగ్గర ఉత్తిగా ఏదో బ్రాందీయో లేకపోతే విస్కీనో అమ్మరు, నేరుగా అక్కడే పక్కన కూర్చోబెట్టి బార్ల కింద తాగిస్తూ ఉన్నారు. ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక పక్కన దొంగే ఎదుటివాడిని దొంగ దొంగ అని సంబోధిస్తున్నాడు అని కనీసము ఇంగిత జ్ఞానం లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. నేను అడుగుతా ఉన్నానండి, జగన్ అన్న ఏం తప్పు చేశారండి? పాలసీని ఇంకా కఠినతనం చేశారు. ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాప్ ఉందా 2019 నుంచి 24 మధ్యలో? ఒక్క బెల్ట్ షాప్ లేదు కదా. ఎక్కడైనా బ్రాందీ, ఎక్కడైనా మద్యము నేరుగా అక్కడ బ్రాందీ షాప్ దగ్గర తాగేదానికి లేదు. నువ్వు ఏదైనా మద్యం కొనుక్కుంటే నువ్వు తీసుకుని ఆ బాటిల్ తీసుకుని ఎక్కడికైనా ఇంటికో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితులు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇమీడియట్గా ఎక్కడైనా పట్టుకుంటే కేసులు కట్టే పరిస్థితులు. మొన్న నాకు ఆశ్చర్యం వేసింది, ఇక్కడ మోరంపూడి సెంటర్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నా, ఎస్పీ గారికి, మీరు డైరెక్ట్గా బ్రాందీ షాప్ బయట నుంచోండి, ఆ బండి వేసుకుని వచ్చేస్తూ ఉంటాడు, అక్కడే మీకు డైరెక్ట్ బోల్డ్ కేసులు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడే పర్మిట్ రూమ్లు ఉన్నాయి, అక్కడే తాగిస్తున్నారు, అతనే బండి వేసుకుని అక్కడే వస్తాడు. మీరు అక్కడక్కడ సెంట్రల్ దగ్గర ఎందుకు? మీరు బ్రాందీ షాప్ బయటే నుంచుంటే మీరు ఇంకా కొంత అరికట్టిన వాళ్ళు అవుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ని బార్ల దగ్గర. సో ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షాప్స్ని మినిమైజ్ చేసి ఆ రేట్లు పెంచి లిక్కర్ సేల్స్ ఏమో తగ్గినాయి, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది. గతంలో 2018, 19లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి
18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చే సేల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే సుమారుగా 7,000 కోట్ల రూపాయలు అదనంగా సేల్స్ పెరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఎట్లా జరిగిందని అడుగుతున్నా. అసలు జరిగేదానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు ఇచ్చిన డిస్టిలరీలకు అందరికీ కూడా కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోనే స్క్రూటనైజ్ చేయించారు. వాళ్ళతో స్క్రూటనైజ్ చేయించి డిస్టిలరీలకి ఎవరెవరికి ఎంతెంత ఆర్డర్స్ ఇవ్వాలనేది ఒక సిస్టమేటిక్గా జరిగింది. మీ టైంలో హ్యాండ్ పిక్డ్ ఒక 3-4 డిస్టిలరీలకి 60-70% ఆర్డర్లు ఇచ్చేవారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం గురించి. అది స్కామ్. అసలు ఇక్కడ ఏ రకంగా జరిగిందనేది అర్థం కావట్లా. ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినట్టు అతను ఎవడో ఒక బ్రోకర్ని తీసుకుని వచ్చి అన్ని పార్టీల వాళ్ళు నాయకులతోనూ ఫోటోలు దిగడం అతనికి అలవాటు అనుకుంటా. అతనిదేదో ఒక 35 కోట్లు లెక్క పెట్టేది దొరికితే ఇది మద్యం స్కామ్లోకి సంబంధించింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పేపర్లన్నీ వేస్తూ ఉంటారు. అక్కడేమో 2,000 నోట్లు ఉన్నాయి. ఇదే డబ్బుని ఎలక్షన్లో ఖర్చు పెట్టారని అంటారు. కనీసం జ్ఞానం కూడా లేకోకుండా 2,000 కట్టలు ఉన్నాయి, ఈ డబ్బుని ఎలాగ ఎలక్షన్లో ఖర్చు పెడతారండి? అంటే ఈ వీడియో ఎప్పుడుది ఇది? అంటే ఇవన్నీ కూడా కమ్మగా వండి వార్చి వీళ్ళందరూ కూడా పేపర్లు అందరూ కూడా ప్రజల ముందు వేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఆ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కూడా ఏసీబీ కోర్టులో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం వరకు మీరు ఆగాలి కదా. ఎందుకంటే దాంట్లో ఆర్బీఐకి గనక ఏసీబీ కోర్టు అప్పచెప్పింది అనుకో, దాంట్లో సీరియల్ నంబర్స్ వస్తాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ లోపల ఇమీడియట్గా బ్యాంకులో డిపాజిట్ చేయించేయడం ఏంటి? అంటే ఇక్కడ దీన్ని ఎలా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అక్కడేమో మీరు చెప్పింది 12 డబ్బాలు దొరికినాయి అన్నారు. మరి 12 డబ్బాల్లో 12 కోట్లు కదా దొరకాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబ్బాలో కోటి ఉందంటే అంటే 11 అని ఎందుకు పెట్టారు? అంటే మాకు ఎమ్మెల్యేలు 11 ఉన్నాయి కాబట్టి అది మ్యాచ్ చేయడం గురించి, ఈ మీడియాకి మళ్ళీ ఒక మంచి మసాలా ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లేదు అసలు మనీ ట్రయల్ జరిగిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలను అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని పూర్తి స్థాయిగా చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం కూడా త్వరలో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.